ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో జగన్నాథుణ్ణి స్మరించుకుందాం. పూరీ జగన్నాథంలో జగన్నాథుడు ఎలా వెలిశాడు? పురీ క్షేత్రం ఒరిస్సాలో ఉందని మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధి నుంచి మొదలుకొని 9 రోజులు అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్ర జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి విశేషాలు ఏమిటంటే, జగన్నాథస్వామి విగ్రహానికి కాళ్ళు చేతులు లాంటివి లేకుండా కేవలం ముఖభాగం మాత్రమే ఉంటుంది. అక్కడి విగ్రహాలు కొయ్య చక్రతో చేసి ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా రథయాత్ర నిర్వహిస్తారు. సాంప్రదాయాల్ని అనుసరించి ఇప్పటికీ కూడా గర్భాలయంలో కేవలం తైలదీపాలే వెలుగుతూ ఉంటాయి. అంతేకాదు, చెక్క పొయ్యిల మీద
అంటే చెక్కలు మంట ఎగదోసి దాని మీద మట్టి కుండలు మాత్రమే పెట్టి వంటలు చేసి నివేదన చేయటం ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకత. ఎవరు కూడా ఏ క్షేత్రానికి వెడితే ప్రసాదము తినను అనేటువంటి మాట అనకూడదుట. అది ఏలాంటిదైనా మనకెక్కడా ప్రసాదం దొరకలేదు, ఎవరు ఇవ్వలేదు, గుడి తలుపులు మూసి ఉన్నాయంటే కింద నేల మీద రాడిపడినటువంటి ప్రసాదం ఏదైనా ఉన్నా అది తీసుకొని తినటం వలన, జగన్నాథుడిని స్మరించటం వలన వాళ్ళకు ఉండేటువంటి దోషం పరిహారం అవుతుందట. జగన్నాథుడి అనుగ్రహానికి వాళ్ళు పాత్రలవుతారుట. అయితే ఇక్కడ కూడా మనకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఉదయాన్నే తెల్లవారుజామునే అక్కడ మేలుకొలుపు తర్వాత పత్నితో సంవాదం అనేటువంటి వేడుక చేస్తారట స్వామికి. అది చేసిన తర్వాత దంతధావనం చేసి అభిషేకాలు స్నానాలన్నీ పూర్తి చేసిన తర్వాత రథోత్సవం జరుగుతుంది. ఆ రథం కూడా 18 చక్రాల రథం మీద, అన్నిటికంటే అంటే 3 రథాల్లోకి కూడా ఎత్తుగా ఉండేటువంటి రథం ఇది. దీని మీద జగన్నాథుణ్ణి ఊరేగిస్తారుట. ఆ తర్వాత 16 చక్రాల రథం మీద బలభద్రుణ్ణి ఊరేగిస్తారుట. తర్వాత 14 చక్రాల రథం మీద సుభద్రాదేవిని ఇక్కడ ఊరేగిస్తారుట. అయితే మనకి పురాణాల్లో కనిపించేటువంటి విశిష్టత ఏమిటంటే, ఈ రథాలు మాత్రం ఎక్కడ ఎప్పుడు దేని మీద నుంచి అక్కడ విగ్రహం కింద పడటం కానీ, ఏది ఓడిపోవటం కానీ, ఆగిపోవటం కానీ జరగకూడదుట. ఒక్కొక్కటి జారిపోవటం వల్ల కానీ, ఊడిపోవటం వల్ల కానీ, అదేవైనా అక్కడ ప్రమాదం జరగటం వల్ల దేశానికి, రాజుకు, ప్రజలకి ఎలాంటి అరిష్టం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. అందుకని అత్యంత జాగరూకతతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రథంలో ఎలాంటి లోపాలు లేకుండా చాలా జాగ్రత్తగా రథయాత్ర చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రథయాత్ర జరుగుతుంది. అయితే 12 సంవత్సరాలకి ఒకసారి పాత చక్ర విగ్రహాల్ని తీసి కొత్తవి కొయ్య విగ్రహాల్ని మళ్ళీ తయారు చేసి పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా కనిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి శిల్పులు కూడా ప్రత్యేకంగా దానికి ఉండేటువంటి వృక్షాల్ని ఎంపిక చేసుకుంటారుట. దీనికి ఉండేటువంటి నియమాలు కూడా ఏమిటంటే, ఆ వృక్షాల మీద క్రిమికీటకాలు ఉండటం కానీ, కింద చెదలు పట్టడం కానీ, పక్షుల నివాసం ఉండటం కానీ, దగ్గరలో ఆశ్రమాలు ఉండటం కానీ ఇలాంటివి ఉండకూడదుట. దగ్గరలో పాము పుట్టలు ఉండటం లాంటివి కూడా ఉండకూడదుట. అలాంటి వృక్షాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుని, ఆ వృక్షాలు ఎండిపోయిన తర్వాత దాని చెక్కతో ఇక్కడ విగ్రహాల్ని తయారు చేస్తారుట. ఇదంతా బాగానే ఉంది. ప్రథమంగా ఈ క్షేత్రంలో జగన్నాథుడు ఎలా వెలిశాడు అనేటువంటి విషయం మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ద్వాపర యుగంలో కృష్ణుడు నిర్యాణం చెందాడు. నిర్యాణం చెందిన తర్వాత మళ్ళీ అవతారం ఎక్కడ ఎత్తాడు, ఎక్కడ ఆయన వెలిశాడు అనేటువంటి విషయం మనకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పూరీ క్షేత్రంలో, అంటే అంతకుముందు మనకి పూరీ క్షేత్రం కాదు, పురుషోత్తముడు వెలిసిన తర్వాత అది పూరీ క్షేత్రం అయింది, పురుషోత్తమ క్షేత్రం అయింది. అయితే అంతకుముందు ఆ ఒడిస్సా అని ఆ ప్రదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవట. ఆయన కృష్ణ భక్తుడు. ఒకసారి ఆయనకి కలలో శ్రీకృష్ణుడు కనిపించట. నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను, ఇక్కడ నా ఆలయాన్ని నిర్మించు, సముద్రం వైపు వెళ్ళు, ఎందుకంటే పూరీ క్షేత్రం మనకి సముద్ర తీరంలో ఉంది. సముద్రానికి నువ్వు రేపు ఉదయం వెళ్ళు, అక్కడ ఒక కొయ్య దుంగ, ఒక వృక్షం, ఎండిపోయిన వృక్షం కొట్టుకుని వస్తూ ఉంటుంది, దాన్ని తీసుకునిరా. ఆ తర్వాత నీ దగ్గరికి కొంతమంది శిల్పులు వస్తారు. వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళు ఏ విధంగా చెక్కితే ఆ విధంగా కృష్ణ విగ్రహాన్ని తయారు చేసి, జగన్నాథుడి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ మందిర నిర్మాణం చేయమని చెప్పేసి కలలో ఇంద్రజమ్నుడికి ఆయన ఆనతిచ్చట. ఆయన తెల్లవారి లేచి చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సభలో ఈ విషయాన్ని చెప్పాట, పండితులని అడిగాట. మరునాడు ఉదయం పరివార సహితంగా వెళ్ళి సముద్ర తీరంలో చూస్తే ఒక పెద్ద వృక్షం, ఒక కొయ్య దుంగ పెద్దది కొట్టుకొని వస్తూ ఉందిట. అది చాలా దేదీప్యమానంగా మెరిసిపోతూ ఉందిట, ఏదో తేజస్సుగా కనిపిస్తూ ఉందిట, ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉందిట అది. ఆ తర్వాత కొంతమంది బోయేవాళ్ళు వెళ్ళి ఆ కొయ్య దుంగను తీసుకొచ్చారట ఒడ్డు మీదికి. ఆ తర్వాత రాజు తన భవనానికి దాన్ని తెప్పించాడు. అనుకోకుండా ఆయనకి కలలో కనిపించిన ప్రకారం 2 శిల్పులు వచ్చారుట.
మామూలుగా పురాణాల్లో మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే విశ్వకర్మనే మారు రూపంలో అక్కడికి వచ్చాడు అని. ఆ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శిల్పులు మేము జగన్నాథుడి విగ్రహాన్ని ఇక్కడ చెక్కుతాము, అయితే కొన్ని నియమాలు పెడతాం, ఆ నియమాలు మాత్రం మీరందరూ పాటించాలి. ఒక గదిలో మమ్మల్ని బంధించండి, ఆ గదిలో మాకు శిల్పం చెక్కడానికి కావలసినటువంటి వస్తువులన్నీ పెట్టుకుంటాం, మేము బయటికి వచ్చే వరకు మీరెవరూ ఆ గదుల తలుపులు తెరవకూడదు, మేము లోపల ఉండి విగ్రహాన్ని చెక్కుతామన్నట్ట. అది ఎన్ని రోజులైనా పర్వాలేదు, మీరు మాత్రం గది తలుపులు తెరవకూడదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఒక నియమం పెట్టారు. అందరూ సరేనని ఒప్పుకున్నారు. ఆ కొయ్య దుంగని తర్వాత అది చెక్కడానికి కావలసినటువంటి సామాగ్రిని తీసుకుని వెళ్ళి ఆ ఇద్దరు శిల్పులు కూడా లోపల తలుపులు వేసుకుని కూర్చున్నట్ట. శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. 15 రోజులు గడిచిపోయింది. రాజమాతకి అనుమానం వచ్చిందిట. వీళ్ళు నిద్రాహారాలు లేకుండా 15 రోజుల నుంచి లోపల ఉన్నారు, ఎలాంటి శబ్దాలు బయటికి వినపట్టం లేదు, వీళ్ళకేమైనా అయిందేమో అని ఆవిడ అనుమానపడి బలవంతాన ఆ గది తలుపులు తెరిపించిందిట. ఇంకేముంది, నియమభంగం జరిగింది. ఆ శిల్పులు అక్కడి నుంచి అదృశ్యమై వెళ్ళిపోయారుట. చూస్తే ఏముందంటే ఆ కొయ్య విగ్రహాలకి కేవలం ముఖభాగం మాత్రమే ఒకదానికి పెద్దగా ఉండి జగన్నాథుడు నలుపు రంగులో ఉన్నట్ట, ఆ తర్వాత బలభద్రుడు ఎరుపు రంగులో ఉన్నట్ట, ఆ పక్కన సుభద్రాదేవి పసుపు రంగులో ఉందిట. కాళ్ళు చేతులు కానీ మిగతా శరీర అవయవాలు కానీ అక్కడ చెక్కడం జరగలేదు. వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టారో అవి పాటించకుండా మధ్యలోనే భగ్నం చేయటం వలన ఆ విగ్రహాల తయారీ అక్కడితో ఆగిపోయిందిట. ఆ తర్వాత బ్రహ్మ మారు రూపంలో వచ్చి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేశాడు అనేటువంటి విషయం కూడా మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అప్పటి నుంచి అక్కడ రాజులే వచ్చి ఉదయం ఊడ్చి, ముఖ్యంగా ఈ ఉత్సవాలు జరిగినప్పుడు ఊడ్చి అక్కడ పూజలు చేయటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ క్షేత్రానికి, పురీ క్షేత్రానికి పురుషోత్తమ క్షేత్రం అనేటువంటి పేరుంది. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక్కసారైనా ఆ జగన్నాథుణ్ణి దర్శించాలి అంట. 7 జన్మలకి దంపతులు విడిపోకుండా ఉండాలంటే ఏ దానం చేయాలి? ఈ విషయం మనకి చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఆధునికులు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే పాశ్చాత్య నాగరికత వలన నానాటికి విడాకులు పెరిగిపోతున్నాయి మన దేశంలో కూడా. మరి దంపతులు విడిపోకుండా ఉండాలంటే అది ఈ జన్మలోనే కాదు, మరో 7 జన్మల వరకు కూడా దంపతులు విడిపోకుండా ఉండాలంటే ఏ దానం చెయ్యాలి? మనకి ఈ విషయం ధర్మసింధులో కనిపిస్తోంది. నేనేదో ప్రోగ్రాంలో ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పటం లేదు, ఖచ్చితంగా శాస్త్రంలో చదివినవి మాత్రమే మీకు చెప్తున్నాను. మీరెవరైనా కూడా వీటిని చదవవచ్చు. అయితే ఏ దానం చెయ్యాలి? ఆషాఢ శుక్ల విదియ రోజు ప్రారంభించి, అది మనకి ఎప్పుడు వస్తోంది? ఈ నెల 29వ తారీఖు. అప్పటి నుంచి పురీ క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్ర అని కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ రోజు నుంచి ప్రారంభించి ఒక 4 మాసాలు నిత్యం పూజ చేయాలి. దేనికి పూజ చెయ్యాలి? ఒక కొత్త మంచము చిన్నది తయారు చేసి దాని మీద పట్టు వస్త్రం వేసి చిన్న దిండు పెట్టి లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని పడుకోబెట్టి నిత్యం కూడా అర్చన చెయ్యాలి. దీన్ని అశూన్య శయన వ్రతం అంటారు. అది చేస్తున్నప్పుడు దంపతులిద్దరూ కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని నిర్వహించాలి. అంటే ఆ రోజు మొదలుకొని 4 మాసాలు దంపతులిద్దరూ బ్రహ్మచర్యం చేయాలి. ఏకభుక్తం చేయాలి. నిత్యం ప్రొద్దున సాయంత్రం కూడా లక్ష్మీనారాయణులకి అర్చన చెయ్యాలి. ముఖ్యంగా జాజి పువ్వులు, మల్లె పువ్వులతో అర్చన చేయాలి. తులసీ దళాలతో అర్చన చేయాలి. సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత, నివేదన చేసిన తర్వాత భోజనం చెయ్యాలి. అది నక్త భోజనం. నక్త భోజనం అంటే నిత్యం కూడా నక్షత్ర దర్శనం అయిన తర్వాత, దీపారాధన చేసి నివేదన చేసి రాత్రి పూజ ముగించిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. ఇలాంటి కఠిన నియమాలు పాటిస్తూ దంపతులిద్దరూ కూడా 4 మాసాలు ఈ వ్రతాన్ని చెయ్యాలి. నిత్యం
రాత్రి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చేటువంటి విధియ రోజు చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలిట. పౌర్ణిమ రోజు నమస్కారం చేసుకోవాలి. ఇలా వీళ్ళు 4 మాసాలు కూడా లక్ష్మీనారాయణులకి పూజ చేయాలి. ఆ లక్ష్మీనారాయణులు కూడా బంగారు ప్రతిమ. అన్నిటికీ మీరు బంగారం చెప్తారండి అనుకోకండి, నేను చెప్పటం లేదు. శాస్త్ర విధి ఆ విధంగా ఉండి సువర్ణ దానం వలన సకల దోషాలు పోతాయని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని చిన్ని ప్రతిమలు కొనండి. ఒక అరగ్రాములో వచ్చేటువంటివి కానీ, లేదా రేకు మీద లక్ష్మీనారాయణులు నిలబడి ఉన్నటువంటివి, అంటే పడుకోబెడతారు కదా మీరు విగ్రహాన్ని. మామూలుగా రేకు అయితే దాన్ని పడుకోబెట్టినట్టే పెడతారు. అలా ఉన్నటువంటిది కానీ, శయనిస్తున్నటువంటి విగ్రహం కానీ, అలాంటి ప్రతిమను కానీ కొనండి. దానికి పూజ చేయండి. అలా చేసిన తర్వాత కార్తీక మాసంలో పౌర్ణిమ వస్తుంది కదా, కార్తీక పౌర్ణిమ రోజు దంపతుల్ని పిలిచి, వయస్సులో ఉన్నటువంటి నియమనిష్టలు కలిగినటువంటి పుణ్య దంపతుల్ని పిలిచి వాళ్ళకి పాదపూజ చేసి వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళకి ఈ ప్రతిమలను, ఈ శయ్యను, దీనితో పాటు వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఒక కొత్త మంచాన్ని, శయ్య అంటారు, అలాంటి శయ్యని, కొత్త పరుపుని, కొత్త దుప్పట్లని, కొత్త దిండ్లని కూడా ఇచ్చి వాళ్ళకి దానం చేయాలి. ఈ ప్రతిమలతో పాటు ఈ విష్ణుమూర్తిని పడుకోబెట్టినటువంటి శయ్యతో పాటు వాళ్ళకి పండు తాంబూలంతో పాటు భోజనం పెట్టి వస్త్రదానం చేసి శయ్యాదానం చేయాలిట. అలా చేస్తున్నప్పుడు, రోజు నిత్యం అర్చన చేస్తున్నప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ కూడా మేము దంపతులుగా కలకాలం కలిసి ఉండాలి, ఈ జన్మలోనే కాదు 7 జన్మలకు కూడా మేము విడిపోకుండా ఉండాలి అని సంకల్పం చేసుకోవాలిట. ఇది ఒక అద్భుతమైనటువంటి వ్రతం. ఏ దంపతులు దీన్ని చేస్తారో తప్పకుండా వాళ్ళకి వాళ్ళ భర్తతో కానీ, వాళ్ళ భార్యతో కానీ విడిపోకుండా ఉండేటువంటి యోగాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ కొన్ని ధర్మ సందేహాలు రావచ్చు. కొంతమందికి భార్యకి నమ్మకం ఉండదు, కొన్ని జంటల్లో భర్తకి నమ్మకం ఉండదు, కొన్ని జంటల్లో విభేదాలతో ఇప్పటికీ విడిగా ఉన్నటువంటి దంపతులు ఉండవచ్చు. అందులో భార్యకి మాత్రమే భర్తతో కలిసి ఉండాలనే కోరిక, కొన్ని జంటల్లో భర్తకి మాత్రమే భార్యతో కలిసి ఉండాలనేటువంటి కోరిక ఉన్న దంపతులు కూడా మనకి సమాజంలో చాలామంది కనపడుతూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు విడిపోవాలి అనుకుంటారు, మరొకరు మాత్రం కలిసి ఉండాలని కోరుతూ ఉంటారు. కోర్టుల దాకా కూడా వ్యవహారాలు పెడుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇలాంటి జంటలు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఒక్కళ్ళైనా సరే, మీరు ఇద్దరు కలిసి చేసేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఒక్కళ్ళైనా ఈ వ్రతాన్ని చేయటం వలన, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల మళ్ళీ మీరిద్దరూ కలిసేటువంటి అవకాశం, కలిసి జీవించేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. దంపతులిద్దరూ అనుకూలంగా ఉన్నారు, హాయిగా సంతోషంగా కలిసి వ్రతాన్ని చేయండి. లేదు ఇప్పటికే విడిగా ఉంటున్నారు, అందులో ఏ ఒకరైనా కలిసి ఉండాలని అనుకుంటూ ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. అలా చేయటం వలన మళ్ళీ మీ దంపతులు ఇద్దరూ కలిసి ఉండేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఈ వ్రతం చేయడానికి మరో నియమం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ వ్రతాన్ని ప్రారంభిస్తూ ఉన్నారో, అంటే ఆషాఢ శుద్ధ విధియ రోజు ప్రారంభిస్తున్నారు, ఈ విధియ తిథి అనేటువంటిది చంద్రోదయ వ్యాప్తికి ఉండాలిట. అంటే చంద్రోదయానికి వ్యాప్తి చెంది ఉండాలి. చంద్రోదయ సమయానికి విధియ తిథి ఉండాలి. ఆ రోజు వాళ్ళు ప్రారంభించాలి. ఉదయం నుంచి ఉపవాసం చేస్తూ ఆ రోజు నుంచి వాళ్ళు ప్రారంభించాలి అనే విషయం మనకి ధర్మసింధులో కనిపిస్తోంది. ఈ వ్రతం చేయటం వలన దంపతులిద్దరూ 7 జన్మలకి కలిసి ఉండటమే కాదు, పుత్రపౌత్రాభివృద్ధి జరుగుతుందిట. అంటే వాళ్ళకి వంశవృద్ధి జరుగుతుందిట, ధనధాన్య వృద్ధి కూడా జరుగుతుందిట. లక్ష్మీనారాయణుల అనుగ్రహం వలన పుత్రపౌత్రాదులతో, ధనధాన్యాలతో 7 జన్మల వరకు వాళ్ళు విడిపోకుండా ఉండేటువంటి అవకాశం కలుగుతుందిట. ఈవేల్టి మంత్రం పురుషోత్తమ క్షేత్రంలో ఉండేటువంటి జగన్నాథుడి గురించి ఈరోజు చెప్పుకున్నాం. అందుకని ఆషాఢ శుద్ధ విధియ రోజు జగన్నాథుణ్ణి ఈ మంత్రంతో స్మరిస్తే మంచిది. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. మరొకసారి చెప్తాను. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము, గారిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు.